పోలీస్ ఫోర్స్ ఎక్కించారండి. చెప్పండి, నెక్స్ట్ అజెండా ఉంది సార్, మేము వెళ్ళాలి. నెక్స్ట్ అజెండా ఉంది. మీకు పోలీస్ ఫోర్స్ ఎట్లా ఇచ్చారు, మీరు మీకున్నటువంటి ఏ అధికారంతో మీరు ఆ ఇల్లు కూల్చారు, ఎవరు ఇచ్చారు మీకు అధికారం, రిటర్న్ గా ఇచ్చిందా, కోర్టు వారు ఏమైనా ఇచ్చారా, లేదా పైన మీకున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇచ్చారా, మీరు కలెక్టర్ గారికి ఏమైనా లెటర్ రాసి పర్మిషన్ తీసుకున్నారా? నాకు తెలిసినంతవరకు కలెక్టర్ గారు మీరేం రాయలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. మీరు పోలీస్ వారికి మీరు ఏ బేసిస్ మీద లెటర్ రాశారు? పోలీసు వారు 200 మంది ఎంపనికి పోలీసుల్ని ఇంటి మీద పంపించి దారుణంగా లేడీస్ అందరిని కూడా నెట్టిపడేసి ఇల్లు పాల్గొట్టారు. యూ షుడ్ గివ్ ది ఆన్సర్ ప్రాపర్లీ. ఇప్పుడు ఎవరు దానికి 40 లక్షల 50 లక్షల రూపాయలు ఎవరు కడతారు? వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళిద్దరు వాళ్ళతో తప్పు ఎక్సా వయ్యా అది వాళ్ళు నేర్చుకుంటారు. మీకేం సంబంధం? చెప్పండి కమిషనర్ గారు. ఏం చేస్తారు? పెళ్లి చేసుకోవాలని ఇల్లు కట్టుకుంటున్నాడు. భయభ్రాంతులు అయిపోయారు మొత్తం. నాకు తెలిసి మీరు చేసింది కరెక్ట్ అయితే నాకు చెప్పండి అంటున్నా కదా. ఇందులో పెద్ద డిస్కషన్ ఏముంది? మీకు ఎవరు ఇచ్చారు పవర్ ఇల్లు కూర్చోగొట్టడానికి? చెప్పండి నాకు. మీకుంటే పవర్ చెప్పండి. మీకు ఎవరన్నా రిటర్న్ కోర్టు ఇస్తే చెప్పండి. పోలీస్ ఎట్ వచ్చింది చెప్పండి. పోలీస్కి లెటర్ మీరు ఎట్లా ఇచ్చారో చెప్పండి. వాట్ బేసెస్ యు ఆర్ గివెన్ లెటర్ టు పోలీస్? వాట్ బేసెస్ దే కేమ్ అండర్? ఎవరు? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? మనం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాం, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటున్నాం, మీకేదన్నా ఇబ్బంది ఉంటే గ్రీవెన్స్ రమ్మని చెప్పుకుంటున్నాం. కలెక్టర్ గారు ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్ పెడతారు. వాళ్ళు గ్రీవెన్స్కి వస్తే మీరేం సమాధానం చెబుతున్నారో నాకు తెలుసు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీలో చిన్న చిన్న తప్పులు ఇద్దరి మధ్య ఉండొచ్చు, నేను కాదంటలేదు, ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఉంటుంది. తప్పు ఆయిందా ఏందా తేలిద్ది. 4 రోజులు కాకపోతే 10 రోజులు తేలిద్ది, 10 రోజులు కాకపోతే నెలకు తోలిద్ది. మీకేంది? మీకంత ఉత్సాహం ఏంది? ఇల్లు కొనుగొడతారండి ఎవరన్నా?